అయోధ్య యొక్క రామ్ మందిరం లేదా ప్రపంచంలోనే ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీని, గుజరాత్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం లేదా దేశంలోని అతి పొడవైన దుబ్రి ఫుల్బారీ బ్రిడ్జ్ ని, రిలయన్స్ యొక్క అతిపెద్ద జామ్ నగర్ రిఫైనరీ లేదా ఢిల్లీ యొక్క లోటస్ టెంపుల్, వీటన్నిటిలో ఏది కామన్ గా ఉందో మీకు తెలుసా? ఇవన్నీ కూడా ఒక సంస్థ అయిన L&T ద్వారా నిర్మించబడ్డాయి. భారతదేశ రక్షణ రంగం లేదా ఏదైనా అంతరిక్ష మిషన్ అయినా ఇలాంటి సున్నితమైన ప్రాజెక్టుల కోసం భారత ప్రభుత్వం ఈ సంస్థపై అత్యధిక నమ్మకాన్ని ఉంచింది. కానీ క్వశ్చన్ ఏంటంటే, విదేశీ రూపంతో కనిపించే ఈ దేశీయ కంపెనీ గురించి ఏం ప్రత్యేకత ఉంది? ఇది మన దేశంలోని ఎవ్రీ బిగ్ ప్రాజెక్ట్ లో పార్ట్నర్ గా ఎలా ఉండగలుగుతుంది? అసలు ఈ కంపెనీ యాజమాని ఎవరు? ఇలాంటి స్థాయిలో ఉండటానికి L&T ఎలాంటి సవాలు ఎదుర్కొంది? ఈ రోజు వీడియోలో కంప్లీట్ డీటెయిల్ గా నేను చెప్తాను. సో వెంటనే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సోరెన్ క్రిస్టియన్